ప్రార్థన. పరిశుద్ధుడా పరిశుద్ధుడా ప్రార్థన ప్రభావంలో మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోక తండ్రి స్తోత్రం. నేను ప్రచాని స్తోత్రాలు నేను స్కృష గొప్ప దేవా, నీకంటే గొప్ప దేవుడు ఈ లోకంలో ఎవరు లేరు. నేను ప్రభు తండ్రి ఈ దినమంతే ప్రభా మమ్మల్ని కాచి కాపాడి ప్రతి ఒక్క బిడ్డను ప్రభా నీ రేఖల కింద దాచి బరపరిచిన విధానం అంతటిని బట్టి కూడా నేను నీ బంగారు పదలకు నైనా వేల వందలాలు కృతజ్ఞతలు ప్రభా. ఏ బిడ్డ ఏ సమస్యతో ఏ కష్టంతో ఉన్నాడు ప్రభా, ప్రతి ఒక్క బిడ్డను ముట్టండి నైనా, తాకండి నైనా, వాళ్ళకున్న కర్ల వాళ్ళకున్న బాధలను తీర్చి ప్రభా నీ బంగారమైన రెక్కల కింద దాచి బయరపరచమని అడుగుతున్నాను ప్రభా. ఏ సమస్యలతో బాధపడుతున్న ప్రతి ఒక్క బిడ్డను తీర్చమని అడుగుతున్నాను ప్రభా. నీకే వేల వందనాలు ప్రభా. నీకంటే గొప్ప దేవుడు లోకంలో ఎవరు లేరు నైనా ప్రభా. తండ్రి ప్రతి ఒక్క బిడ్డను ముట్టండి నైనా, తాకండి నైనా, అనారోగ్యంతో బాధపడుతున్న ప్రతి ఒక్క బిడ్డను కూడా ముట్టండి ప్రభా. చదువుకున్న బిడ్డలకునైనా నీ జ్ఞానాన్ని నీ తెలివిని వాళ్ళకి అనుగ్రహించినైనా, వాళ్ళ జ్ఞానం కాకుండా ప్రభా నీ జ్ఞానాన్ని వాళ్ళకి ఇవ్వమని అడుగుతున్నాను ప్రభా. ప్రతి ఒక్క బిడ్డను ముట్టండి ప్రభా. ఇంకా గ్రూప్ లో ఎవరైతే రాలేరు ప్రభా, వాళ్ళ పనులను ముగించుకొని ప్రభా నీ సన్నిధానానికి త్వరగా వచ్చేటకు సహాయం చేయమని అడుగుతున్నాను ప్రభా. ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్క బిడ్డను దీవించి ఆశ్రయించిన ప్రభా, రానున్న వారిని కూడా ముట్టండి ప్రభా. వాళ్ళని దీవించి ఆశ్రయించి నీ మెండైన నిండైన దీవెనలు మా పైన కుమ్మరించమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. అందరికి అలాగే దేవునికి కూడా కృతజ్ఞతలు. ప్రైజ్ లార్డ్ బ్రదర్, మీరు పాట పాడండి. ప్రైజ్ లార్డ్ సిస్టర్, అందరికి పాడుతున్నాను సిస్టర్. యోధా స్తుతి గోత్రపు సింహమా యేసయ్యా, నా ఆత్మీయ ప్రగతి నీ స్వాధీనమాం. యోధా స్తుతి గోత్రపు సింహమా యేసయ్యా, నా ఆత్మీయ ప్రగతి నీ స్వాధీనమాం. నీవే కదా నా ఆరాధనా, నీవే కదా నా ఆరాధనా, ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా స్తుతి ఆరాధనా. నీవే కదా నా ఆరాధనా, ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా స్తుతి ఆరాధనా. యోధా స్తుతి గోత్రపు సింహమా యేసయ్యా, నా ఆత్మీయ ప్రగతి నీ స్వాధీనమా. యోధా స్తుతి గోత్రపు సింహమా యేసయ్యా, నా ఆత్మీయ ప్రగతి నీ స్వాధీనమా. నీ ప్రజల నెమ్మదికై రాజాజ్ఞ మార్చింది నీవేనని, అహమును అనచి అధికారులను అదముల చేసిన నీకు, నీ ప్రజల నెమ్మదికై రాజాజ్ఞ మార్చింది నీవేనని, అహమును అనచి అధికారులను అదముల చేసిన నీకు, అసాధ్యమైనది ఏమున్నది, అసాధ్యమైనది ఏమున్నది, అసాధ్యమైనది ఏమున్నది, అసాధ్యమైనది ఏమున్నది. యోధా స్తుతి గోత్రపు సింహమా యేసయ్యా, నా ఆత్మీయ ప్రగతి నీ స్వాధీనమా. యోధా స్తుతి గోత్రపు సింహమా
యేసయ్యా నా ఆత్మీయ ప్రగతి నీ స్వాధీనమా, నీ నీతి కిరణాలకై నా దిక్కు దశలన్నీ నీవేనని అనతి కాలాన ప్రథమ ఫలముగా పక్వపరచిన నీకు నీ నీతి కిరణాలకై నా దిక్కు దశలన్నీ నీవేనని అనతి కాలాన ప్రథమ ఫలముగా పక్వపరచిన నీకు అసాధ్యమైనది ఏమున్నది, అసాధ్యమైనది ఏమున్నది, అసాధ్యమైనది ఏమున్నది, అసాధ్యమైనది ఏమున్నది. యూదా స్తుతి గోత్రపు సింహమా, యేసయ్యా నా ఆత్మీయ ప్రగతి నీ స్వాధీనమా, నీ వారసత్వముకై నా జయము కోరింది నీవేనని అత్యున్నతమైన సింహాసనమును నాకిచ్చుటలో నీకు నీ వారసత్వముకై నా జయము కోరింది నీవేనని అత్యున్నతమైన సింహాసనమును నాకిచ్చుటలో నీకు అసాధ్యమైనది ఏమున్నది, అసాధ్యమైనది ఏమున్నది, అసాధ్యమైనది ఏమున్నది, అసాధ్యమైనది ఏమున్నది. యూదా స్తుతి గోత్రపు సింహమా, యేసయ్యా నా ఆత్మీయ ప్రగతి నీ స్వాధీనమా, నీవే కదా నా ఆరాధన, నీవే కదా నా ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన, నీవే కదా నా ఆరాధన, నీవే కదా నా ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన. యూదా స్తుతి గోత్రపు సింహమా, యేసయ్యా నా ఆత్మీయ ప్రగతి నీ స్వాధీనమా, యూదా స్తుతి గోత్రపు సింహమా, యేసయ్యా నా ఆత్మీయ ప్రగతి నీ స్వాధీనమా. హల్లెలూయా. థ్యాంక్ యూ సిస్టర్. ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ బ్రదర్. ప్రైజ్ లార్డ్. మరి ఒకసారి అందరికీ ప్రైజ్ లార్డ్. అలాగే దేవునికి కూడా కృతజ్ఞతలు. మన మధ్యలో ప్రశీల సిస్టర్ మనకు వాక్యం అందిస్తారు. ప్రైజ్ లార్డ్ సిస్టర్. మీరు వాక్యం ప్రైజ్ లార్డ్ సిస్టర్. ఓకే సిస్టర్, వాక్యంలో వెళ్ళే ముందు ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం యేసు ప్రభా, నీకే వందనాలు రాజా. ఎక్కడ ఇద్దరు ముగ్గురు ఉంటే నీ నామంలో ఉంటానన్నావు రాజా. యేసు ప్రభా మా మధ్యలో మీరు తిరగండి యేసు ప్రభా. దేవుడు యేసు ప్రభా, నీ వాక్యం చెప్పే ముందు యేసు ప్రభా నీ దగ్గర అడుగుతున్నాం రాజా. మాకు జ్ఞానం కొద్దుగా ఉంటే మీరే మాకు ఇవ్వండి యేసు ప్రభా. బైబిల్లో ఉన్న రహస్యాలు మాకు తెలియజేయండి. ఎలా మేము ప్రవర్తించాలో మాకు నేర్పియండి యేసు ప్రభా. అత్యున్నత జ్ఞానం మాకు ప్రసాదించండి. ఇంకా అనేక మంది యేసు ప్రభా నీ వాక్యం వినే జ్ఞానం మాకు
దయచేయండి. జ్ఞానం, వాక్యం చెప్పే జ్ఞానం కూడా యేసుప్రభ మాలో నింపండి. యేసుప్రభ అనేక మంది ఇంకా యేసుప్రభ రీచ్ అయ్యేటట్టు మీరే సాయం చేయండి. యేసుప్రభ ఈ సాయంకాలంలో యేసుప్రభ మీరే మాకు తోడే నీడే ఉండండి. యేసుప్రభ ప్రతి ఒక్క వచనంలో యేసుప్రభ నేను చెప్పే ముందు యేసుప్రభ నేను అడుగుతున్నా రచ్చ నీ పాలనలో నడిచి యేసుప్రభ సరిగా చెప్పేటట్టు జ్ఞానం దయచేయమని ప్రభాని యేసుక్రీస్తును అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఈరోజు మనం ప్రసంగి గ్రంథంలో మన దేవుడు ఎలా మనకి జ్ఞానం ద్వారా ఎలా మనం ముందుకెళ్ళాలా, దేవుని ఒక టైం ప్రకారం ఎట్లా సంచరించాలా, దేవుడు ఒక టైం ఎందుకు ఇంపార్టెంట్, మనం ఒక జ్ఞానం ఎలా అనుసరించి ఈ లోక అనుసారంగా మనం ఎట్లా నడుచుకోవాలా, ఒకవేళ కొద్దుగా ఉంటే ఎట్లా అడగాల, ఎట్లా మనము ఈ మెటీరియలిస్టిక్ లైఫ్ లో ఎట్లా నడుచుకోవాలో చూసుకుందాము. ప్రసంగి 3వ అధ్యాయము 1వ వచనము. ప్రసంగి 3వ అధ్యాయము 1వ వచనము. దీంట్లో ఫస్ట్ దేని గురించి మాట్లాడతాడంటే ప్రతి దానికి దేవుడు ఒక టైం అనేది ఆల్రెడీ నిర్ణయిస్తాడంట. దాని గురించి మనం సీక్రెట్ ఏంటంటే మనము వెయిట్ చేయాలా, మన ఒక ఆలోచన దాంట్లో పెట్టొద్దు. దేవుడు ఏ టైంలో ఏది చేసి ఉంటాడో ఆల్రెడీ రాసి పెట్టి ఉంటాడంట. ఆ టైం గురించి మనం వెయిట్ చేయాలా, ఆయనలో మనం ట్రస్ట్ చేయాలా, అది మెయిన్ ఇంపార్టెంట్. ఆయనలో మనం నమ్మకం అనేది ఉంచాలా. నమ్మకం అనేది ఉంచి ఆయన టైం ప్రకారము మనము అనుసరిస్తే ప్రతిదీ మనకి విజయం అనేది మనకు దొరుకుతుందంట. ప్రసంగి 3వ అధ్యాయము 1వ వచనంలో ఏమని మాట్లాడతాడంటే ప్రతి దానికి సమయము కలదు, ఆకాశము క్రింద ప్రతి ప్రయత్నమునకు సమయము కలదు, పుట్టుటకైనా చచ్చుటకైనా నాటుటకైనా నాటబడి దానికైనా దేనికైనా కూడా మనకి టైం అనేది ఉంటదంట. కింద చూస్తే మనకు నవ్వుటకైనా ఏడ్చుటకైనా ప్రతి దానికి ఆల్రెడీ టైం అనేది దేవుడు నిర్ణయించి ఆల్రెడీ పెట్టేసిండు. ఏ టైంలో చేస్తావు ఎట్లా అని. మన ఫ్యూచర్ అనేది దేవుడి మీద డిపెండ్ అయి ఉంటే ఆయన చేతిలో ఉంది కాబట్టి ఆయన మీద నువ్వు నమ్మకం ఉంచాలా. ఆయన మీద నువ్వు నమ్మకం ఉంచితే ఆయన జ్ఞానం నువ్వు అడిగితే ప్రతిదీ నీకు సాధ్యమవుతుందంట. ఏది నువ్వు చూసుకోవచ్చు కింద ప్రతి దానికి కూడా ఏడ్చుటకు, నవ్వుటకు, దుఃఖించుటకు, నాట్యం ఆడుటకు ప్రతి దానికి దేవుడు ఆల్రెడీ నీకు టైం అనేది ఆల్రెడీ నిర్ణయించినప్పుడు దాన్ని నువ్వు నమ్మకంతోనే అనుసరించాలంట. ద్వితీయోపదేశ కాండము 31వ అధ్యాయము 6వ వచనంలో ఏమని అంటాడంటే మన ఫస్ట్ ఏమంటది, దేవుడా ఇది అవుతుందో లేదో అనేది ఒకటే మనకు కార్యము ఒకటి మనం అనుకున్న తర్వాత అది అవుతుందో లేదో అని మనలో ఒక భయం అనేది ఉంటది. ఎందుకంటే ఒక హ్యూమన్ గా ఎట్లనో అట్లా మనము దేవుని మీద ట్రస్ట్ చేసినా కానీ ఎక్కడనో ఒక జగల ఇది అవుతుందో లేదో అని ఒక డౌట్ అనేది మనలో ఉంటది, ఒక ఫియర్ అనేది మనలో ఉంటది, ఒక భయం అనేది ఉంటది. కానీ ఏమంటుంది దేవుడు ద్వితీయోపదేశ కాండము 31వ అధ్యాయము 6వ వచనంలో ఏమంటుంది మనకి, భయపడకుడి, వారిని చూచి దిగులు పడకుడి, నీతో కూడా వచ్చువాడు నీ దేవుడైన యెహోవాయే. క్లియర్ గా ఏమని మెన్షన్ చేస్తుండు, భయపడుకుడి, దిగులు పడకుడి, నీతో కూడా ఎవరు వస్తారంట, నీ దేవుడైన యెహోవాయే అని అంటున్నావు. నీ దేవుడైన యెహోవాయే నీతోడు వస్తాడంట. నువ్వు భయము చెందొద్దంట, దిగులు చెందొద్దు. దేని గురించి చూడాలి నువ్వు, దేవుడు ఒక కరెక్ట్ సమయం గురించి చూడాల. ప్రతి దానికి దేవుడు ఆల్రెడీ డిసైడ్ చేసినప్పుడు ఆయన మీద నువ్వు నమ్మకం ఉంచి భయపడకుండా దిగులు చెందకుండా నీతో కూడా ఎవరు వస్తాడంట, ఆ దేవుడైన నీ తోటి వారు ఎవరు రారు. ఒక టైంలో వాళ్ళు ఇచ్చేస్తారేమో కానీ ఎవరు నీకు దిగులు పడొద్దంటును, ఎవరు భయపడొద్దంటును, నీ దేవుడైన యెహోవా. నీలో ఉన్నవాడు ఈ అందరిలో కంటే గొప్పవాడు కాబట్టి ఆయననే నీ దగ్గర నడుస్తున్నప్పుడు నీకెందుకు భయము అని అంటు. అలాగే ఏషియాలో ఏమని మాట్లాడుతున్నానంటే ఏషియా 60వ అధ్యాయము 22వ వచనము. ఏషియా 60వ అధ్యాయము 22వ వచనము ఏమంటాడంటే,
యెహోవాగు నేను తగ్గిన కాలమున నీ కార్యమును త్వరపెట్టెదను. క్లియర్ గా చెప్తుండు, హీ హాజ్ అ పర్ఫెక్ట్ టైం. ఆయనకి పర్ఫెక్ట్ యెహోవాకి తగిన కాలములందు నీ కార్యం నెరవేర్స్తాను అంటుండు. దిగులు చెందొద్దు అంటుండు, భయపడకూడి అని అంటుండు. మళ్ళీ ఏమంటుండు దేవుడు ప్రసంగిలో ఏమని మాట్లాడుతాను, ప్రతి దానికి ఆల్రెడీ సమయం కలదు, ప్రతి దానికి సమయం కలదు. నువ్వు దేవుని మీద నమ్మకం ఉంచాలా, భయము చెందొద్దు, దిగులు చెందొద్దు. ఎవరు మనతో ఉన్నాడంట, ఎవరు మనతో నీ దేవుడైనా, నీలో ఉన్నాడు కదా ఆ దేవుడు, నీ దేవుడైన యెహోవా నీ దగ్గర ఉన్నాడంట. అది పర్ఫెక్ట్ టైంలో పర్ఫెక్ట్ గా జరుగుతుందని యెషయా గ్రంథంలో ఉందంట. నేను తగ్గిన కాలమందు ఏమని అంటుండు క్లియర్ గా, యెహోవాకు నేను తగ్గిన కాలమందు నీ కార్యమును త్వరపెట్టెదను. తగ్గిన కాలమందు అంట, ఆ పర్ఫెక్ట్ టైం అందు నీ కార్యము తప్పగా నెరవేర్చాడంట. ఏమని ఒక్కటే మనకు ఉండాలా, దేవుడు కరెక్ట్ టైంలో నాకు చేస్తాడు అని మనము నమ్మాల. ఫస్ట్ దేవుడికి ప్రతి దానికి మనం టైం ఉందని ఫస్ట్ నమ్మాల. నెక్స్ట్ ఏంటంటే దేవుడి మీద మనకి నమ్మకం అనేది ఉండాల. దేవుడు ఏదైనా కానీ మనం మన పని చేస్తూనే పోవాలా. ఇంకొకటి ఏం ఉంచాలా, మనము దేవుడి మీద నమ్మకం అనేది ఉంచాలా. ఇంకొకటి పట్టుదల ఉండాలా. ఈ రోజు అయిపోయింది, లేదు ఈ రోజు చేసేసిన పని నాకు సక్సెస్ అయితలేదు, నేను ఇచ్చేస్తా అని మనము ఒక్కొక్కసారి కోల్పోతాం. మనలో మనం ట్రస్ట్ కోల్పోతాం. ఇది అవ్వట్లేదు కదా, నేను ఇచ్చేస్తా, ఇది అవ్వట్లేదు, ఈ పని అయితే అవ్వట్లేదు, ఎన్నిసార్లు చేసినా అది విఫలమే అవుతుంది, నాకు సక్సెస్ అనేది అయితలేదు. కానీ దేవుడు ఏమంటుండంట, నా మీద నమ్మకం ఉంచు, పట్టుదలతోనే నువ్వు ప్రయత్నించు, తప్పగా నీకు ఆ ఫలితం అనేది దొరుకుతుందంట. ప్రసంగి, అదే ప్రసంగి గ్రంథమే, దాంట్లో 11వ అధ్యాయము 6వ వచనంలో ఏమని చెప్తున్నాడంటే, ఉదయమందు విత్తనమును విత్తుము, అస్తము మందును నీ చెయ్యి వెనుక తీయక విత్తుము. ఏమని అంటుంది చూడండి, ఉదయమందును అస్తమందును నీ చెయ్యి వెనుక తీయక, నీ చెయ్యి వెనుక తీయక విత్తుము, అది ఫలించునో ఇది ఫలించునో లేక రెండును సరి సమానముగా ఎదుగునో నీ వెరుగవు అంట. ఒకటి ఏదంటే, నువ్వు ఏదైనా గాని, అది ఉదయకాల సమయం అయినా గాని ఏ సమయం అయినా గాని, నువ్వు అది ఫలించునో లేదో అది దేవుని మీద వదిలేసే. దేవుని మీద వదిలేస్తే ప్రతిదీ అది ఏ టైంలో కంటిన్యూస్ నువ్వు ఎఫర్ట్స్ పెడుతూ ఉంటే, కంటిన్యూస్ ఎఫర్ట్స్ పెడుతూ ఉంటే ఏ టైం అన్నా అది మనలో అది ఫలిస్తదంట, ఫలిస్తది. మళ్ళా ఏమంటుండు దేవుడు, అది ఫలించునో ఇది ఫలించునో లేక రెండు సరిసమాగునో ఏదియో నువ్వు ఎరగవంట. నువ్వు ఎరగవు అని అంటుండు. అంటే నీ రిజల్ట్ దేవుడి మీద ఆధారపడి ఉంది, నువ్వు ఎరగవు అని అంటుండు. దేవుడు అనేది అన్ని కంట్రోల్ చేస్తుండు. ఏదంటే నువ్వు ఏందంటే దేవుడి మీద నువ్వు నమ్మకం ఉంచి, అది ఉదయకాలం అయినను సాయంకాలం అయినను ఏ టైం అయినను నువ్వు దేవుడి మీద నమ్మకం ఉంచి ఆ పని నువ్వు మొదలు పెట్టినవో, అది ఆ రిజల్ట్ అనేది ఎవరికి వదిలేయాలంట, దేవుడి మీద వదిలేయాలి. ఏమని అంటున్నావు, నీ వెరగవు అని అంటుండు. నీకు తెలీదు ఎప్పుడు ఏ ఫలితం దేవుడు ఇస్తాడో నీకు తెలీదు. కంటిన్యూస్ గా నువ్వు వర్క్ చేస్తూనే పో. ఏంటిది, వెనుక తీయక విత్తుము అంటుండు. వెనుక తీయక విత్తుము. ఎప్పుడు విత్తుము, ఉదయమందు అస్తము అందు. ఎప్పుడు ఇక్కడ ఏమని ఉంటది, ఇంగ్లీష్ లో ఏమని ఉంటది అంటే లైక్ మార్నింగ్ అండ్ ఈవినింగ్. ఎప్పుడైనా కానీ నువ్వు దేవుని మీద ట్రస్ట్ చేస్తూ ఎప్పుడైతే నువ్వు ముందుకెళ్తావో, గాడ్ అనేది ప్లాన్ ఆల్రెడీ నీకు సెట్ చేసి పెట్టి ఉంటది. అది నువ్వు కూడా ఎరగవంట. ఏ టైంలో అది ఎలా వస్తుంది అది నువ్వు ఎరగవు. ఓన్లీ థింగ్, నువ్వు ఫస్ట్ ఏమో గాడ్ టైమింగ్ ని నువ్వు ఒబే చేయాలా. సెకండ్ ఏమో దేవుణ్ణి నువ్వు దేవుని మీద నీకు నమ్మకం ఉండాలా. మూడోదేమో పట్టుదలగా నువ్వు ప్రయత్నించాలా. అది ఉదయకాలం అయినను
అస్తమం అయినను ఏదంతా మనము ప్రయత్నిస్తూనే ఉండాల, వెనుక తిరగక మనం ప్రయత్నిస్తూనే ఉండాలా. దాని ఫలితము మనం ఎరగమంట. దాని ఫలితం ఎవరి చేతిలో ఉంది? దేవుని చేతిలో ఉందంట. ఫస్ట్ ఏమో దేవుడు ఏమంటుండు, టైం అన్నిటికీ టైం ఉంది, నువ్వు దేవుని మీద నమ్మకం ఉంచు, ఇంకొకటి పట్టుదలతోని నువ్వు ప్రయత్నించు అని అంటాడు. మీరు అనుకోవచ్చు, పట్టుదల ఉన్నా, దేవుని మీద నమ్మకం ఉన్నా, ఈ లోకానుసారంగా నేను ఓడిపోతూనే ఉన్నా కదా, ఈ లోకానుసారంగా నేను ఓడిపోతూనే ఉన్నా, ఎంత నీతిగా ఉన్నా గాని ఈ లోకానుసారంగా నేను ఓడిపోతూనే ఉన్నా. ఎందుకంటే వాళ్ళు నీతిగా లేరు కదా. మన ఆఫీస్ లో కూడా మస్తు చాలా మట్టుకు ఇట్లనే అవుతుంటది. మనం ఎంత ట్రస్ట్ వర్దీగా ఉన్నా, ఎంత మన వర్క్ కరెక్ట్ గా చేసినా గానీ అక్కడ లాస్ట్ ఫైనల్ ఏంటంటే ఫ్రెండ్షిప్ అనేది ఉంటుంది, లేకపోతే క్లోజ్ రిలేషన్షిప్ వాళ్ళకి ఆ పొజిషన్ అనేది ఇవ్వాలనుకుంటారు. సో అది వాళ్ళకి మోస్ట్లీ ఇంపార్టెంట్ అనిపిస్తుంది. కానీ దేవుడు ఏమంటుండో, దేవుడు తప్పక నీ తీర్పు అనేది తీరుస్తాడంట. ఇంజస్టిస్ ఈ లోకానుసారంగా నీకు అవ్వచ్చు, వాళ్ళు నేను వెనకకు లాగేస్తుంటారు, లేకపోతే ఆ పొజిషన్ నీకు రాకపోవచ్చు, నువ్వు ఏదైతే అనుకుంటున్నావు నీకు కాకపోవచ్చు. ఏ విషయంలో అయినా, వర్క్ విషయంలో అయినా, మన చుట్టుపక్కల ఎక్కడైనా కానీ నీకు ఇంజస్టిస్ రావచ్చు. దేవుడు అనేది తప్పక నీకు తీర్పు తీరుస్తాడంట. ఎట్లా ఏమైనా గాని వాళ్ళు అందరి నోరు ముప్పియొచ్చు, అందరి నుంచి తప్పించుకోవచ్చు, కానీ ఎవరు చూస్తున్నారంట అట్ లాస్ట్ అన్ని వాళ్ళు చేసేదంట ఎవరు చూస్తున్నారంట? దేవుడైన యెహోవా. నీ దేవుడైన యెహోవా వాళ్ళని కన్ను పెట్టుకొని ప్రతిదీ చూస్తుంటాడంట. వాళ్ళు ఏం చేస్తున్నారో, వాళ్ళలో ఏది కరెక్ట్ ఏది రాంగ్ అని వాళ్ళకి తెలిసినాక వాళ్ళు తప్పు చేస్తూ ఉంటారు. వాళ్ళు అనుకుంటారు నేను తప్పించుకున్నలే, వీళ్ళ దగ్గర నుంచి తప్పించుకున్నలే అని. కానీ దేవుని దగ్గర నుంచి తప్పించుకోలేరంట. దేవుడు ఏమంటున్నాడు, నీ పట్ల నేను న్యాయం తీరుస్తాను అంటున్నారు. అదే ప్రసంగిలో 3వ అధ్యాయము 17వ వచనం. ప్రసంగి 3వ అధ్యాయము 17వ వచనము ఏం మాట్లాడతారో చూద్దాం ఒకసారి. ప్రతి ప్రయత్నమునకు, ప్రతి క్రియనకు తగిన సమయం ఉన్నదనియు, నీతిమంతులకును దుర్మార్గులకును దేవుడే తీర్పు తీర్చువాడు అని అంటున్నాడు. నీతిమంతులకును దుర్మార్గులకును ఎవరు తీర్పు తీర్చారంట? దేవుడే తీర్పు తీర్చారంట. మనం అందరి నుంచి తప్పించుకోగలం, మనం తప్పు చేస్తున్నామని తెలిసినా గాని కొంతమంది తప్పు చేస్తారు, మనకి అది రాకుండా చేస్తారు. కానీ ఇక్కడ ఏమంటున్నాడంట, నీతిమంతులకును దుర్మార్గులకును దేవుడే తీర్పు తీర్చారంట. ఇద్దరికి, ఎవరైతే తప్పు చేస్తుండో, ఎవరైతే రైట్ చేస్తుండో, అందరు అట్ లాస్ట్ ఎక్కడికి వెళ్ళాలా? దేవుని దగ్గరికి వెళ్ళాలా. ఆయననే తీర్పు తీరుస్తాడు. ఆ దుర్మార్గులకు కూడా తీర్పు తీర్చే దేవుడు ఆయననే. నీకు, నీ నీతిమంతుల హృదయానికి కూడా తీర్పు తీర్చేవాడు ఎవరు? ఆ దేవుడే. మనం అందరు చెవులు మూయొచ్చు, ఆయన లేకపోతే ఆయన ఆయన వాళ్ళకి తెలియకుండా ఏదో పాపం చేయొచ్చు, కానీ అట్ లాస్ట్ నువ్వు దేవుని దగ్గర నుంచి తప్పించుకోలేవు. దేవుడు తప్పక నీకు న్యాయం అనేది తీరుస్తాడు అంటుండే కదా. నీతిమంతులకును ఇంకా దుర్మార్గులకు తీర్పు తీర్చువాడు ఎవరు? యెహోవాయే అని అంటాడు. ఫస్ట్ దేవుడు అనేది జడ్జిమెంట్ కూడా దేవుడే ఇస్తాడంట. మనకి ఏందంట, మన లైఫ్ లో ఏందంటే మన ఒక జ్ఞానం అనేది ప్రిజర్వ్ చేసుకొని ఉండాల. మనకంటాడు కదా, మనకి జ్ఞానం కొదవగా ఉంటే నా దగ్గర అడుగు అని అంటాడు కదా. మోస్ట్లీ మనం లైఫ్ లో ఏం చేస్తామంటే మెటీరియలిస్టిక్ థింగ్స్ కి, అంటే మనీకి చాలా ఇంపార్టెన్స్ ఇస్తాం. ఎవరైనా కానీ యాజ్ అ హ్యూమన్ గా మనం ఇక్కడ బ్రతకాలంటే మనీ అనేది చాలా ఇంపార్టెంట్ ఎవరికైనా. కానీ ఆ మనీ మీద నువ్వు చాలా దృష్టి పెట్టి నీ జ్ఞానం అనేది ఆ రస్టెడ్ ఫేజ్ లో ఉండిపోయినావంట. మనము ఎక్కువ ఏమని అడగాల? దేవుడా నాకు జ్ఞానం ఇవ్వు, ఈ సిచ్యువేషన్స్ లో ఎట్లా నేను
ఎదిరించాలా, ఈ సిచ్యువేషన్ లో నేను గమ్మున ఉండాలా, లేకపోతే ఈ సిచ్యువేషన్ లో నేను మాట్లాడాలా, లేకపోతే వెయిట్ చేయాలా అని దేవుని దగ్గర అడగాలంట. నీ జ్ఞానం అనేది ఎట్లా నువ్వు ప్రిజర్వ్ చేస్తావో, ఎట్లా నువ్వు ఉపయోగించుకుంటావో, ఎట్లా నువ్వు రక్షించుకుంటావో, అది నీకు నాలుగవగా అది నీకు మోస్ట్లీ అది ఇంపార్టెంట్ అంట. అది ఎక్కడ చెప్తాడంటే దేవుడు అదే ప్రసంగిలో 7వ అధ్యాయము 12వ వచనము 7వ అధ్యాయము 12వ వచనంలో చెప్తాడు, దేవుని క్రియలకును ధ్యానించుము, ఆయన వంకర చేసిన దానిని ఎవడును 12వ వచనము, జ్ఞానము ఆశ్రయస్పదము, ద్రవ్యము ఆశ్రయస్పదము, అయితే జ్ఞానము దాని పొందువారు ప్రాణమును రక్షించును. ఏమని అనుందంట, రెండు ఇంపార్టెంటే మనకి లైఫ్ లా. ఒక విజ్డమ్ అనేది ఇంపార్టెంటే, మనీ అనేది ఇంపార్టెంటే. సాల్మన్ ఎట్లా కంపేర్ చేస్తున్నాడు చూడు, మనీని ఒక విజ్డమ్ ని ఎట్లా కంపేర్ చేస్తున్నాడు చూడు. మనీ కూడా ఇంపార్టెంటే, విజ్డమ్ కూడా ఇంపార్టెంటే. మనీ అనేది ఒక టెంపరీ థింగ్, కానీ విజ్డమ్ అనేది మనకి స్పిరిచువల్ గా ఎలా వెళ్ళాలా, ఎట్లా రైట్ డిసిషన్ తీసుకోవాలా అనేది చాలా ఇంపార్టెంట్. లాస్ట్ కి ఏమని అంటుండు, జ్ఞానము దాన్ని పొందువారు ప్రాణమును రక్షించును. జ్ఞానమును దాన్ని పొందిన వారు ప్రాణమును రక్షించును అని అంటున్నాం. అంటే జ్ఞానము ఎంత ఇంపార్టెంటో దేంతో పోలుస్తుండు అక్కడ, మనీతో పోలుస్తుండు. మనకి జ్ఞానం ఉంటే అది ఎప్పటికైనా మనని రక్షిస్తుందంట, ఒక స్పిరిచువల్ డైరెక్షన్ లో మనని తీసుకుపోతుందంట. కానీ మోస్ట్లీ మనం ఏం చేస్తున్నాము, ఒక మనీ గురించి మన పోరాటం, లైఫ్ లో మనీ గురించి ఎక్కువ పోరాటం. మనీ అనేది ఇంపార్టెంటే, కానీ మెయిన్ గా ఏం ఇంపార్టెంట్, జ్ఞానము. ఆ జ్ఞానం ఏమంట, మనని రక్షిస్తుందంట. ఎప్పుడైతే ఆ జ్ఞానం అనేది నువ్వు ప్రిజర్వ్ చేసుకుంటావో, నీ స్పిరిచువల్ లైఫ్ లా దేవుడు ఏ టైంలో ఏ డెసిషన్ తీసుకోవాలా, నీకు ఏది ఇంపార్టెంట్ అని ఆల్రెడీ డిసైడ్ చేసి పెడతాడంట. మళ్ళీ అనుకుంటావు, ఇంత జ్ఞానంతో నుండి ఇంత రక్షింపగలతో ఉంటే నాకు ఎప్పుడు ఫలితం వస్తలేదు కదా అని అనుకుంటాం. ఎప్పుడు నాకు ఫలితమే వస్తలేదు, నాకు ఇంత జ్ఞానం ఉన్నా గానీ వ్యర్థమైపోతుంది, దేవుడి మీద ఇంత నమ్మకం ఉన్నా గానీ వ్యర్థమైపోతుంది, దేవుడి టైం ఎప్పుడు వస్తుందని నేను ఎప్పుడు వెయిట్ చేస్తూనే ఉండాలా అని మనం అనుకుంటాం. కానీ దేవుడు ప్రతి ఒక్క టైంకి ఆల్రెడీ డిసైడ్ చేసి పెట్టింది కదా, దాన్ని మనము ట్రస్ట్ చేయమంటుండు. దాని మీద మీకు నమ్మకం ఉంచండి, దాని మీద నమ్మకం ఉంచండి అని అంటుండు. సపోజ్ మనం దాని మీద నమ్మకం ఉంచితే దేవుడు మనం లైఫ్, ఇక్కడ అందరు పర్ఫెక్ట్ గారు, ఏదో ఒక విషయంలో ఎక్కడనో అక్కడ మనం పాపం చేసిన వాళ్ళమే, ఎక్కడో అక్కడ చిన్నదైనా కానీ తెలిసి తెలియక ఏదో ఒక విధంగా మనం పాపం చేసిన వాళ్ళే. అందరు పర్ఫెక్ట్ కారు కదా ఈ లోకంలో. ఎందుకు ఇక్కడ సొలొమోన్ రాజు ఇక్కడ దీంట్లో చెప్తున్నాడు కదా, ప్రసంగి 7వ అధ్యాయము 20వ వచనము, పాపము చేయక మేలు చేయుచుండా నీతిమంతుడు భూమి మీద ఒక్కడైనను లేడంట. క్లియర్ గా చదవండి, పాపము చేయక మేలు చేయుచుండా నీతిమంతుడు భూమి మీద ఒక్కడు కూడా లేడంట. అప్పుడు నువ్వు ఈ టైంలో ఏం చేయాలా, దేవుణ్ణి నువ్వు అనుసరించి లైఫ్ లో నువ్వు ఒక పాయింట్ ఆఫ్ టైమ్ లో నువ్వు పాపం చేసిండొచ్చు, కానీ ఆ రిపెంటెన్స్ అనేది నీలో ఉంటది కదా, ఈ టైంలో నేను ఇట్లా చేసిన, ఆ ఫర్గివ్నెస్ ఉంటది కదా, అది నువ్వు చేసినవా లేదా, అది మెయిన్ ఇంపార్టెంట్ అంట. మన ఫ్యూచర్ అనేది మన చేతిలో ఉండదు, ఆ దేవుని చేతిలో ఉంటది. ఏది కరెక్టో ఏది రాంగో అనేది ఆల్రెడీ డిసైడ్ చేసినప్పుడు, మన ఫ్యూచర్ అనేది దేవుని చేతిలో ఉన్నప్పుడు ఎవరి నీతిమంతుడు, ఎవరైతే తప్పు తెలుసుకొని ముందుకెళ్తాడో వాడే ఆయననే నీతిమంతుడంట. మన ఫ్యూచర్ మన కంట్రోల్లోనే లేదంట, దేవుడు కంట్రోల్లో ఉన్నప్పుడు ఆయనను అనుసరించు, ఆయన దగ్గర జ్ఞానం అడుగు. ఆయనకి మెటీరియలిస్టిక్ జ్ఞానం కాకుండా దేవుడని స్పిరిచువల్ గా నేను ఎలా ఉండాలి, అది మనకి
మెయిన్ ఇంపార్టెంట్ అంట. మన ఫ్యూచర్ మన కంట్రోల్లో లేదు అని దేవుడు ఎలా మాట్లాడుతుండో చూద్దాము. అదే ప్రసంగి 8వ అధ్యాయము 7వ వచనము. 8వ అధ్యాయము 7వ వచనము. సంభవింప బోవునది నరులకు తెలియదు. ఏది మనకి సంభవిస్తుందో మనకు తెలియదంట. చూడండి, సంభవింపబోచున్న నరులకు ఏది తెలియదు అని అంటుంది. మనకి ఏది అవుతుందో, మన ఫ్యూచర్ మనలో కంట్రోల్లో ఉన్నప్పుడు ఫ్యూచర్ లో చాలా మిస్టరీస్ ఉంటాయి. ఇది అవ్వచ్చు, ఇది కాదు, ఇది అవుతుందో లేదో అని మనకి లైఫ్ లో మనకు తెలియదు. కానీ ఏంటంటే దేవుడి మీద నమ్మకం ఉంచాలా, పట్టుదలతో ముందుకెళ్ళాలా, దేవుడు ఒక టైం మనం ట్రస్ట్ చేయాలా, ఎప్పుడైనా దేవుడు తీర్పు తీరుస్తాడని మనం నమ్మాలా. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే, దేవుడు ఎప్పుడు ధర్మం పట్టే ఉంటాడంట. ఎప్పుడైనా గాని ధర్మమును అనుసరించామని అనుకుంటాం కదా, ఎప్పుడు మనకు న్యాయం తీరుస్తుంది దేవుడు అని ప్రతి దానికి మనం వెయిట్ చేస్తూ ఉంటాం కదా. దేవుడు ఎవరి పక్కన ఉంటాడంట? నామము బట్టి నన్ను భయపడుకుడి, నేను రక్షిస్తా, నేను కాపాడుతా అని అన్నాడు కదా ద్వితీయోపదేశ కాలంలో. నేనే నీ యెహోవాని అని అంటున్నాడు కదా, నన్ను రక్షించు, నీ తోడున్నది నేనా అంటున్నాడు కదా. నీ తోడు ఎప్పుడు ఉంటాడు దేవుడు? నీ తోడు ఎప్పుడు ఉంటాడంటే నువ్వు ధర్మము వైపు ఉన్నప్పుడు, ఎప్పుడైతే నువ్వు నీతిగా నిజాయితీగా ఉన్నప్పుడు ఉంటావో అప్పుడే నీ పక్కన దేవుడు ఉంటాడంట. ఎక్కడ చెప్తాడంటే అదే 8వ అధ్యాయము 5వ వచనము. ధర్మమును అనుసరించు వారికి కీడేమియు సంభవింపదు. ధర్మమును అనుసరించు వాడికి ఏం రాదంట? కీడు రాదంట. మనం రైట్ మూమెంట్ లో రైట్ గా ఎట్లా వెయిట్ చేసి ఎట్లా సమాధానం ఇవ్వాలి, ఎట్లా మాట్లాడాలి, ఏ టైంలో సైలెంట్ గా ఉండాలని మనకి నేర్పిస్తాడంట. మనము ఒక్కొక్కసారి సైలెంట్ గా ఉంటాం, కానీ దేవుడు ఏమంటుండు ముందు, మీరు పని చేయుడి, దానికి తగిన ఫలితం నేను ఇస్తా. మీరు పని చేస్తూనే పోండి, ఎప్పటికైనా దేవుడు మనకి ఫలితం అనేది ఇస్తాడంట. ఈ రోజు లేట్ కావచ్చు, మైట్ బి ఇంకా టైం తీసుకోవచ్చు. అబ్రహాము ఎన్నో సంవత్సరాలు వెయిట్ చేసిన తర్వాత ఆయనకు సంతానం కలిగింది ఆయన లైఫ్ లో. అది ఎన్నో సంవత్సరాలు వెయిట్ చేసిన తర్వాతనే కొన్ని కార్యాలు నెరవేరినాయి. మనము ఈ రోజు ఎప్పుడో చేసిన ప్రార్థనకి ఈ రోజు ఫలితం వచ్చిందేమో, ఆ విషయం నువ్వు మర్చిపోయిండొచ్చు. కానీ మన దేవుడు ఏమంటుండు, నువ్వు పని చేస్తూనే ఉండు, నేను ఏదో ఒక రోజు నీకు ఫలితం ఇస్తానని అంటున్నాడు. ఇక్కడ అదే ప్రసంగి 9వ అధ్యాయము 10వ వచనము. చెయ్యుటకు నీ చేతికి వచ్చిన ఏ పనినైనను నీ శక్తి లోపము లేకుండా చెయ్యుము. ఏదైనా గాని నీ శక్తి లోపము లేకుండా చెయ్యుము. ఏదైనా గాని, ఒక చిన్న పని అయినా గాని పెద్ద పని అయినా గాని ఏదైనా చెయ్యుము. కానీ దీంట్లో మనము మన జ్ఞానము పెట్టి చేయాల. ఫస్ట్ పాయింట్, మనము చేస్తూనే పోతే ఏదైనా పని చేయము అంటున్నాడు, కానీ మనకు ఒకటి జ్ఞానము పట్టి చేయాలంట. ఒక చిన్న మిస్టేక్ కూడా ఫుల్ నువ్వు బిల్డ్ చేసుకున్న ట్రస్ట్ అంతా ఒక పర్సన్ లో పోవచ్చు. సో జ్ఞానం అనేది పెట్టి, అదే 10వ వచనంలో 10వ అధ్యాయం 1వ వచనంలో అంటాడు, ఏదైనా కొంచెము బుద్ధిహీనతతో చేసినను పెట్టినదంతయు వ్యర్థమైపోతుందంట. జ్ఞానమును ఎంత సంపాదించుకున్నా అది వ్యర్థమైపోతుంది. చిన్న మిస్టేక్, మన లైఫ్ లో చిన్న మిస్టేక్ అయినను ఒక పెద్ద దానికి దారి తీస్తుందంట. అదే 10వ అధ్యాయం 1వ వచనంలో చెప్తాడు కదా, ఒక చిన్న మిస్టేక్ కూడా నీ లైఫ్ మొత్తం రుయిన్ చేయొచ్చు. ఆ చిన్న ఎఫర్ట్స్ నువ్వు పెట్టకపోతే ఆ లైఫ్ మొత్తం డిస్టర్బ్ కావచ్చు. ఇప్పుడు నీ ఫలితం రాకపోవచ్చు. దేవుడా, నేను ధర్మానుసారంగా ఉన్నానే, నేను పని చేస్తున్నా, ఇవన్నీ నాకు ఎప్పుడు వస్తుంది ఫలితం అని అనుకుంటాం. కానీ ఏమంటుండంట 11వ అధ్యాయంలో 1వ వచనంలో ఏమంటుండంట, నీ ఆహారమును
నీళ్ళ మీద వెయ్యుము, చాలా దినములైనను తర్వాత అది నీకు కనబడును. ఏమంటుంది చూడండి, మళ్ళీ రీడ్ చేస్తున్నా. నీ ఆహారమును నీళ్ళ మీద వెయ్యుము, చాలా దినములైన తర్వాత అది నీకు కనబడును. ఫస్ట్ అనుకుంటాం ఈ టైంలో జరగట్లేదే అని మనం ఆ ట్రాప్ లోనే ఉంటాము. కానీ ఏమంటుందంట, ప్రతి దానికి నువ్వు ఇప్పుడు చేస్తున్న మేలుకి నీకు ఏదో ఒక రోజు ఆ ఫలితం అనేది దొరుకుతుంది. ఏది కూడా నీకు వ్యర్థం కాదు, నువ్వు వ్యర్థం కాదు అని అంటాం. ఒక్కొక్కసారి ఏం చేస్తారంటే చాలా మంది మనం ఆ ట్రాప్ లో పడిపోవాలని చూస్తారు, కానీ ఒక్కొక్క టైంలో ఏమైతుంది, వాళ్ళే ఆ ట్రాప్ లో పడిపోతూ ఉంటారు. నువ్వు అది ఒక తెలుగులో ఉంటది కదా, నువ్వు గొయ్యి తీసిన దాంట్లోనే నువ్వే పడిపోతావు అని అంటారు కదా. దాంట్లోనే ఆ కాన్సిక్వెన్సెస్ అని మనం అనుకుంటాము. వాళ్ళ తప్పు చేసిండు కదా దేవుడా, వాళ్ళని ఎందుకు శిక్షిస్తలేవు అని నువ్వు అనుకుంటావు. నేను నీతిగా ఉన్నా, నేను నిజాయితీగా ఉన్నా అని నువ్వు అనుకుంటావు. కానీ ఇన్స్టెడ్ నువ్వు ఏమనుకుంటావు, ఇంకొకటి దేంట్లో ఏమనుకుంటావు, ఇన్ని తప్పులు చేస్తున్నా ఇంత ఏదైనా కానీ వాళ్ళకి ఎందుకు నువ్వు బ్లెస్ చేస్తున్నావు అని అంటావు. కానీ వాళ్ళకు కూడా ఒక రోజు వస్తుందంట, వాళ్ళు తీసిన గొయ్యిలోనే వాళ్ళే పడిపోతారంట. అది క్లియర్ గా ప్రసంగిలో రాసింది. 10వ అధ్యాయము 8వ వచనము. 10వ అధ్యాయము 8వ వచనము. గొయ్యి త్రొవ్వువాడు దానిలో పడును. గొయ్యి త్రొవ్వువాడు దానిలో పడును. కంచ కట్టుకొని వానిని పాము కరుచును. రాళ్ళు ద్రొల్లించువాడు వాటి చేత గాయము నొందును. చూడండి, మనం అనుకుంటాము వాళ్ళు తప్పు చేస్తున్నారు, వాళ్ళ ట్రాప్ లో నన్ను పడేసిండ్రు అని అనుకుంటాం. కానీ ఇన్స్టెడ్ ఏమంటుండు, గొయ్యి త్రొవ్విన వాడు దాంట్లోనే పడతాడంట. మనం అనుకుంటాం మనం ఏం తప్పు చేయకపోయినా గానీ ఎవరు మనం చూస్తలేరు, మనం ఆ త్రొవ్వుదాము, మనం ఒకళ్ళ లైఫ్ పాడు చేసేద్దాము, వాళ్ళని తప్పించి మనం ముందుకు వెళ్దాం అనుకుంటే ఆ గొయ్యిలో వాళ్ళే పడతారంట. ఎప్పుడైతే నువ్వు నీతిగా నిజాయితీగా నువ్వు ఉంటావో ఎప్పటికైనా అది నువ్వు సఫలము, ఎప్పటికైనా దేవుడు దానికి ఒక ప్రతిఫలం అనేది నీకు ఇస్తాడంట. ప్రతిఫలం అనేది ఎప్పటికైనా, ఎప్పుడంటే దీంట్లో చెప్తాడు కదా 11వ అధ్యాయము 1వ వచనంలో అంటే తర్వాత అది నీకు కనబడును. ఫస్ట్ అనుకుంటావు నువ్వు హెల్ప్ చేస్తున్నావు అందరికి, నువ్వు మంచిగా ఉన్నావు, నువ్వు అన్ని డ్యూటీస్ నువ్వు కరెక్ట్ చేస్తున్నావు, నీ ఆఫీస్ లో నువ్వు అన్ని డ్యూటీస్ కరెక్ట్ చేస్తున్నావు, కానీ నాకు ఫలితం వస్తలేదే. ఎన్ని ఇయర్స్ అయిపోయింది ప్రభా, 5 years అయిపోయింది, 6 years అయిపోయింది, నేను అదే పొజిషన్ లో ఉన్నా, నాకు ప్రతిఫలం వస్తలేదే. ఎన్ని టార్గెట్స్ ఫుల్ఫిల్ చేస్తున్నా, అన్ని కంపెనీ పాలసీస్ అన్ని నేను ఫాలో అవుతున్నా, అన్ని కరెక్ట్ గా ఉన్నాయి, కానీ నాకు ప్రతిఫలం వస్తలేదే అంటే. కానీ ఏమని మాట్లాడుతున్నా, ఏదో ఒక దినము తర్వాత అది నీకు కనబడును. మనం ఆ రోజు వచ్చిన తర్వాత ఇదన్నీ వానిష్ అయిపోతుంది, నీకు సంతోషం తప్ప ఏది కనబడదు. మనము చేస్తూనే ఉంటే దానికి ప్రతిఫలము దేవుడు ఏదైనా ఒక రోజు మనకి తప్పకుండా ఇస్తాడు. నువ్వు చేసిన ఏది కూడా వ్యర్థము కాదంట. నువ్వు చేసిన ఏదియు నీకు వ్యర్థం అనేది కాదు. దేని మీద ట్రస్ట్ ఉంచాలా, నువ్వు దేని మీద నమ్మకం ఉంచాలా, దేవుని మీద నమ్మకం ఉంచాలా. దేవుడు అంటుండు కదా, నువ్వు ఎవడన్నా తప్పు చేస్తే వాడు త్రొవ్విన గొయ్యలో వాడే పడిపోతాడంట. నువ్వు ఏం చేయాల్సిన అవసరం లేదు, వాడు త్రొవ్విన గొయ్యలో వాడే పడిపోతాడు. వాడు తప్పు చేస్తుండు, అది ఎవరు చూడకపోయినా దేవుడు చూస్తుండు అంటాడు కదా. దేవుడే నీకు న్యాయం తీరుస్తాడు. నీతిమంతులకు ఆయననే న్యాయం తీరుస్తారంట, దుర్మార్గులకు కూడా ఆయననే న్యాయం తీరుస్తారంట. మనం ఒకటి దేవుడి మీద నమ్మకం ఉంచాలా, జ్ఞానం బట్టి మనము రక్షించుకోవాలా. జ్ఞానము చాలా ఇంపార్టెంట్ మనకి, మనీ కన్నా జ్ఞానం అనేది
చాలా ఇంపార్టెంట్. మనకి దేవుడు అన్ని ఇస్తాడు, అన్ని ఇచ్చినా గానీ మనం ఒక్కొక్కసారి ఏమైపోతుంది, మనం అనుకుంటాం ఆయన చాలా బలవంతుల్లాగా ఉన్నారు, ఆ పర్సన్ అనేది చాలా బలవంతుల్లాగా ఉన్నారు, నేను వాళ్ళ నుంచి పోరాడలేకపోతున్నా, నా జ్ఞానము నా జ్ఞానం ఉంది, నాకు మెంటల్ స్ట్రెంగ్త్ అనేది చాలా ఉంది, కానీ ఆ పర్సన్ చాలా బలవంతుల్లాగా ఉన్నాడు, ఫిజికల్ స్ట్రెంగ్త్ ఆయనకు చాలా ఎక్కువ ఉంది, కానీ నాకు అది లేదే అని మనం అనుకుంటాం. కానీ ఏమంటుండంట, మన జ్ఞానము అన్ని వెపన్స్ కంటే చాలా బెటర్ అంట. మన ఒక జ్ఞానం అనేది అన్ని వెపన్స్ కంటే చాలా బెటర్. అంటే ఫిజికల్ స్ట్రెంగ్త్ కంటే మెంటల్ స్ట్రెంగ్త్, మన ఒక విజ్డమ్ అనేది చాలా ఇంపార్టెంట్. మనకు దేవుడు ఆ జ్ఞానం ఇస్తే ఆ మెంటల్ స్ట్రెంగ్త్ ని, ఆ ఫిజికల్ స్ట్రెంగ్త్ ఆ పర్సన్ లో ఉన్నది ఎలా కంట్రోల్ చేసుకోవచ్చు మనం ఒకసారి చూద్దాము. అదే ప్రసంగి 9వ అధ్యాయము 17వ వచనం 18వ వచనం చూసుకుందాం ఒకసారి. కాగా కొన్నిటి బలము కంటే జ్ఞానము శ్రేష్టము గానే, ఏమంటుండు, బలము కంటే జ్ఞానము శ్రేష్టము. మన బలము కంటే ఏం శ్రేష్టం అంట, మన జ్ఞానము శ్రేష్టం అంట. బుద్ధిహీనులలో ఎలువని కేక కంటే మెల్లగా వినబడిన జ్ఞానము మాటలు శ్రేష్టము. మనం అనుకుంటాము, ఈ టైంలో నేను ఒక ఆర్గ్యుమెంట్ విన్ కావాలంటే నేను మాట్లాడుతూనే ఉండాలా, నేను అప్పుడే విన్ అయితా, ఆ రేస్ లో నేను విన్ అయితా అని అంటాడు. కానీ ఇక్కడ ఏమంటున్నావు, మెల్లగా వినబడిన జ్ఞానులు మాటలు శ్రేష్టము. మనము ఒక్కొక్కసారి ఆ పాయింట్ ఆఫ్ టైంలో ఏం మాట్లాడతామో మన కంట్రోల్లో మనకు ఉండదు. సో మనము జ్ఞానముతోని మెల్లగా వినబడిన జ్ఞానుల మాటలు శ్రేష్టము. క్లియర్ గా చూడండి, మెల్లగా వినబడిన జ్ఞానుల మాటలు శ్రేష్టము. సో మన ఒక బుద్ధి బలము చాలా గొప్పది. అంటారు కదా, బుద్ధి బలం కంటే అది కన్న బలం కంటే బుద్ధి బలం చాలా గొప్పది అని. ఇక్కడ ఇది నిన్నే దేవుడు అదే అంటున్నాడు, మన జ్ఞానము దేవుని దగ్గర అడగాల. మనం ఆ విజ్డమ్ ఇస్ ఫార్ మోర్ బెటర్ దాన్ వెపన్ అని అంటుండు ఇంగ్లీష్ లో. విజ్డమ్ ఇస్ ఫార్ మోర్ బెటర్ దాన్ వెపన్. నీ యొక్క జ్ఞానము చాలా చాలా గొప్పది, ఆ ఒక వెపన్. ఆయన ఫిజికల్ స్ట్రెంగ్త్ కన్నా నీ యొక్క వెపన్ అనేది చాలా గొప్పది, నీ యొక్క విజ్డమ్ అనేది చాలా గొప్పది. నువ్వు జ్ఞానంతో మాటలు మాట్లాడితే ఏది అయినా అది జ్ఞానం అనేది చాలా శ్రేష్టము. సో తప్పకుండా జ్ఞానం పెట్టి నువ్వు మాట్లాడితే నీకు తప్పకుండా దేవుడు ఫలితం అనేది దేవుడు ఇస్తాడంట. ఈ రోజు కాకపోయినా ఏ రోజైనా దేవుడు మనకి తప్పకుండా అది నెరవేర్చాడంట మన లైఫ్ లో. అదే మూడో అధ్యాయము 12-13 వచనాల్లో ఏం మాట్లాడతారో ఒకసారి చూసుకుందాము. 3వ అధ్యాయము 12-13. కావున సంతోషముగా నుండుట కంటెను తమ బ్రతుకు సుఖముగా వెలువడుటకు కంటెను శ్రేష్టమైనదేదియు నరులకు లేదని నేను తెలుసుకొంటిని. మరియు ప్రతి వాడును అన్నపానములు పుచ్చుకొనుచు తన కష్ట జీతములను సుఖపడి భావించుట దేవుడిచ్చిచు బహుమానమే అని తెలుసుకొనిడి. మనకి దేవుడు అన్ని ఇస్తాడు, కానీ మనకి దేవుడు జ్ఞానం ఇస్తాడు. దేవుడు మనకి జ్ఞానం ఇస్తాడు, మనకి ఒక మంచి లైఫ్ ఇస్తాడు, మనకి వెల్త్ ఇస్తాడు, పైసలు ఇస్తాడు, అన్ని ఇస్తాడు. కానీ ఇవన్నిటిలో దేవుడికి నువ్వు ఇంపార్టెన్స్ ఇస్తున్నావా లేవా? మనకి ఇవన్నీ ఇంపార్టెంట్. లైఫ్ లో మనకు ఉండాలంటే మనకి మనీ అనేది ఇంపార్టెంట్, మంచి లైఫ్ అనేది ఇంపార్టెంట్,
ఒక విజ్డమ్ అనేది ఇంపార్టెంట్, లగ్జీరియస్ లైఫ్ అని కొన్ని లైఫ్ లో మనకి ఇంపార్టెంట్. ఇవన్నీ కూడా నీకు ఇంపార్టెంటే, కానీ దానికన్నా మించి ఇంకొకటి ఇంపార్టెన్స్ ఏంటంటే నీ దేవుడైన యెహోవాని నువ్వు ఎప్పుడు మర్చిపోవద్దంట. నీకు ఇన్ని ఇచ్చిండు కదా దేవుడే. ఫస్ట్ లో ఏమంటుండు దేవుడు నీకు, ఫస్ట్ మెయిన్ ఏమంటుండు, దేవుడు ఒక టైం ని నువ్వు ట్రస్ట్ చేయాల. మూడో అధ్యాయంలో చెప్తుండు కదా, దేవుడు ఒక టైం ని నువ్వు ట్రస్ట్ చేయాలా, దేవుడు ఒక టైం మీద నువ్వు నమ్మకం ఉంచాలా, పట్టుదలతో నువ్వు ప్రయత్నించాలా, పట్టుదలతో నువ్వు ముందుకెళ్ళాలా. మరి ఏమంటున్నావు, ఎవరు తీర్పు తీర్చకపోయినా దేవుడే నీ పట్ల ఎప్పటికైనా తీర్పు తీరుస్తాడు. అది నీతిమంతులైనను దుర్మార్గులైనను ఎవరి దగ్గరికి రావాలా, వాళ్ళు అనుకుంటారు చూడరు అని, కానీ దేవుడు చూస్తాడంట. మన పర్సివరెన్స్ మనలో అది ఉండాల. జ్ఞానము కొదవగా ఉంటే దేవుని దగ్గర అడగాల. ఏది కూడా మనం రక్షించలేదు, మన ఒక మనీ మనకు రక్షించలేదు, మన జ్ఞానము మనకు రక్షిస్తది. దేవుడు ఒక ప్లాన్స్ అనేది ఫ్యూచర్ లో ఏమేమైతుంది దేవునికే తెలుసు. సో మనము ధర్మమును పట్టి, ఎవరి పట్ల దేవుడు ఉంటాడంట, ఎవరైతే ధర్మమును అనుసరించి ఉంటారో, నీతి గల వారులై ఉంటారో వాళ్ళకి ఎప్పుడైనా దేవుడు న్యాయం తీరుస్తారంట. మనం చేసే ప్రతి పనికి జవాబు ఉంటదంట. ఏ రోజైనా ఏ దినమునైనాను ఆ ప్రతిఫలము నీకు భూమి మీద దొరుకుతదంట. అది కరెక్ట్ ఉండని రాంగ్ ఉండని, నువ్వు ఒకవేళ తప్పు చేస్తే నువ్వు త్రవ్వుకున్న దాంట్లోనే నువ్వు చేసుకున్న గూటిలోనే నువ్వు పడిపోతావు అంట. ఒకవేళ నువ్వు మంచి చేస్తే ఆ ప్రతిఫలము ఏ నాడికైనా దేవుడు నీకు ఇస్తానంటుండు. ఇవన్నీ ఇచ్చిన దేవుడు, నీకు మనీ ఇచ్చిన, వెల్త్ ఇచ్చిన, మంచి లగ్జీరియస్ లైఫ్ ఇచ్చిన, అన్ని నువ్వు కరెక్ట్ గా అనుసరించి దేవుడి దగ్గర నుంచి తీసుకుంటావు. కానీ రిజాయిస్, నీలో దేవుడు ఇచ్చిండు, నువ్వు థ్యాంక్స్ గివింగ్ గా దేవుడు ఉండాల. ఇవన్నీ ఉంటేనే దేవుడు ఇంకా నీకు ప్రతిఫలం అనేది ఇస్తాడంట. అండ్ మెయిన్ థింగ్, నీ దేవుడైన యెహోవాని ఎప్పుడు మర్చిపోవద్దంట. క్లియర్ గా ఇవన్నీ ఇస్తాడు దేవుడు. ఇంత మంచి మాటలు ఈ రోజు మనతో మాట్లాడిండు. ఇంకొకటి హెచ్చరిక దేవుడు ఇస్తుండంట మనకి. దేవుడా, నువ్వు అన్నావు కదా నీ టైం మీద ట్రస్ట్ చేయమన్నావు, నువ్వు నా మీద నమ్మకం ఉంచుమన్నావు, ఎప్పటికైనా నాకు న్యాయం తీరుస్తానన్నావు, నీతిమంతుడుగా ఉండమన్నావు, మంచి పనులే చేయమన్నావు, ఏ రోజన్నా ప్రతిఫలం ఇస్తానన్నావు, దీర్ఘ శాంతం ఇస్తానన్నావు, ధైర్యముగా ఉండవమన్నావు, భయపడుకుడి అన్నావు. ఇవన్నీ అన్నాడు దేవుడు. ఇంత మంచి మాటలు మాట్లాడిండు. ఒక్కొక్కసారి ఇవన్నీ మనలో లైఫ్ లో వచ్చినాక మనము ఒకళ్ళని మర్చిపోతాం. ఎవరైతే మనకి చాలా మేలు చేసిండ్రో వాళ్ళని మర్చిపోతాం కదా. ఎవరు ఎక్కువ మేలు చేసిండు, ఇప్పుడు భయపడుకుని నేనున్నాను, నీ పక్కన ఉన్నాను అన్నాడు కదా. ఒక్కొక్కసారి మనము ఆయననే మర్చిపోతామంట. ఆ మర్చిపోతే ఏమైతుందని దేవుడు అది కూడా ముందే రాసి పెట్టిండు మనకి. ఏమనైతుందంటే ద్వితీయోపదేశ కాండము 8వ అధ్యాయము 19వ వచనము. ద్వితీయోపదేశ కాండము 8వ అధ్యాయము 19వ వచనము. నీవు ఏ మాత్రమైనను నీ దేవుడైన యెహోవాను మరిచి ఇతర దేవతలు ననుసరించి, క్లియర్ గా చూడండి, మళ్ళా చదువుతున్నాను. నీవు ఏ మాత్రమైనను నీ దేవుడైన యెహోవాను మరచి ఇతర దేవతల ననుసరించి పూజించి నమస్కరించిన యొడల, క్లియర్ గా చూడండి, ఇతర దేవతలను అనుసరించి పూజించి నమస్కరించిన యొడల మీరు నిశ్చయముగా నశించిపోదురని నేడు మిమ్మును గురించి నేను సాక్ష్యము పలికి ఉన్నాను. క్లియర్ గా ఇంత ఇదిలా దేవుడు మాట్లాడుతున్నాడు. ఎవరిని అనుసరించాలా? మనము దేవుణ్ణి అనుసరించాలా.
ఆయన తప్ప ఎవరినన్నా అనుసరిస్తే, ఏదైనాను ఇతర దేవతలను అనుసరిస్తే, పూజిస్తే మీరు నిశ్చయముగా నశించి పోవుదురు. మీరు నిశ్చయముగా నశించి పోవుదురని నేడు మిమ్మును గురించి నేను సాక్ష్యము పలికి ఉన్నాను అని క్లియర్ గా చెప్తున్నాను. ఏదైనా గాని మనము దేవునికి విరుద్ధంగా మనం చేయొద్దు. అన్ని ఇచ్చిండు దేవుడు మనకి. మనకు జ్ఞానం ఇచ్చిండు, మంచి లైఫ్ ఇచ్చిండు, వేరే వాళ్ళకన్నా మంచి లైఫ్ ఇచ్చిండు, నమ్మకంతో నుండుమన్నాడు, నీతి గల వాడివే ఉన్నాడు. అన్ని ఉన్నా కానీ నువ్వు దేవుని అనుసరించకుండా వేరే దేవతలని వేరే వాళ్ళని పూజిస్తే, కొంతమంది ఇప్పుడు ఇన్స్టెడ్ బైబిల్ వచనాల కంటే, లేకపోతే దేవుని కంటే మెయిన్ గా ఆ పర్సన్ ఎవరైతే చెప్తున్నారో మనకి వాక్యము, వాళ్ళని ఒక దేవునిలాగా పూజిస్తుండ్రు. సో అది కూడా నువ్వు తప్పే. ఆ పాస్టర్ ని నువ్వు దేవునిలాగా నన్ను మించిన దేవుడు ఎవ్వరు లేను, నీలో ఉన్నవాడు వేరేళ్ళ కంటే గొప్పగా వాడు కాడు కదా. వేరేళ్ళ ఒక టైంలో నేను వదిలేస్తాను, భయపడుకుడి, నేను నీకు తోడుగా నీ దేవుడైన యెహోవానే తోడు ఉంటాడంటే, నీ దేవుడైన యెహోవాని ఇచ్చేసి ఆయన మీద నువ్వు నమ్మకం ఉంచదు, ఆ మనిషి మీద నువ్వు నమ్మకం ఉంచదు. అది కూడా దేంట్లోకి వస్తుందంతా పూజిస్తున్నావు, అది కదా పూజిస్తున్నావు కదా పర్సన్. నేను ఏ దేవతలను అనుసరించొద్దంటాం మనము. అనుసరింపగా పూజించి నమస్కరించిన యొడల మీరు నిశ్చయముగా నశించిపోదరని చెప్పుచున్నాడు అని అంటున్నాను. సాక్ష్యము పలికి ఉన్నాను అంటున్నాను. సో మనము నీతి గల వారవై ఎప్పుడైనా గాని దేవుడికి విరుద్ధమైన పనులు ఏం చేయకుండా దేవుని టైంతోని మనం అనుసరించి దేవుని టైంతో ట్రస్ట్ చేసి మనం ముందుకెళ్తాము. ఎప్పుడు మనకి దేవుడు తోడుగా నీడగా ఉంటాడంట. ఈ వాక్యం దేవుడు దీవించును గాక. యేసు ప్రభా నీకే వందనాలు రాజా. దేవుడా వాక్యంతోనే ఎన్నో అనుసరింపబడింది యేసు ప్రభా. మాలో జ్ఞానం కొదువ ఉంటే మీ దగ్గర అడగాలి యేసు ప్రభా. మీ యొక్క వాక్యం మేము పాటించాలా, నీతి గల వారవై ఉండాలా. ఎప్పటికైనా యేసు ప్రభా మా పత్యలను న్యాయం తీరుస్తావని మేము నమ్ముతున్నాం రాజా. నీ యొక్క టైం అన్నిటికంటే గొప్పదంటున్నావు రాజా. నీ మీద నమ్మకం ఉంచు అంటున్నావు రాజా. ఎడతెరగగా అడుగు అంటున్నావు, పని చెయ్యి నేను సఫలం ఇస్తా, నీకు విజయం ఇస్తా అంటున్నావు. ఎప్పటికైనా యేసుప్రభా మేము నీతి గల వారవై యేసుప్రభా ఏది అనుసరించకుండా యేసుప్రభా నిన్ను అనుసరించి నిన్ను యేసుప్రభా ప్రార్థించి నీ మీద నమ్మకం ఉంచి మేము ముందుకెళ్ళాలా. జ్ఞానము కొదువుగా ఉంటే నీ దగ్గర అడగాల యేసుప్రభా. అలా మేము నడుచుకునే జ్ఞానం అలా దయచేయమని ప్రభు అయిన యేసు క్రీస్తు నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. Amen. Thank you, sister. Praise the Lord. Dilip brother. Praise the Lord, brother. ప్రైజ్ లాడ్ అన్నా. Praise the Lord, brother. ఆశీర్వాదం ఇవ్వండి బ్రదర్. అన్నా ప్రైజ్ లాడ్ అన్నా. బ్రదర్ ప్రైజ్ లాడ్, ఆశీర్వాదం ఇవ్వండి. ఆశీర్వాదం. సరే అన్నా. మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు కృప, ఈ యొక్క ప్రేయర్ మీటింగ్ లో జాయిన్ అయిన మనందరికీ, ఎవరైతే మన ప్రియులు రాలేదో వారికి అలాగే ఈ లోకంలో ఉన్న సకల పరిశుద్ధులకి మనందరికీ సదాకాలం మనకు తోడుగా ఉండి నడిపించును గాక. ఆమేన్ అన్న. ప్రైజ్ లార్డ్ అన్న అందరికి. థ్యాంక్ యూ బ్రదర్. ప్రైజ్ లార్డ్ అందరికి. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ ది లార్డ్ అందరికి. బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ లార్డ్ అక్క అందరికి. ప్రైజ్ లార్డ్ అందరికి. ప్రైజ్ లార్డ్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్ సిస్టర్. ప్రైజ్ లార్డ్ అందరికి. బ్రదర్. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్ సిస్టర్.